హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీలో డిలీటెడ్ తర్వాత అంటే 30% డిలీటెడ్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి 70%లో ఏమేం క్వశ్చన్స్ చదువుకోవాలి మనం అనే దాని మీద నేను చేస్తున్న వీడియో. ఆల్రెడీ ఒక వీడియోలో లాంగ్ ఆన్సర్స్ ఏం చదువుకోవాలి క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. దానికి కంటిన్యూషన్ షార్ట్ ఆన్సర్స్ ఏం చదువుకోవాలి. లాంగ్ ఆన్సర్స్ అయిపోయాయి, తర్వాత మన షార్ట్ ఆన్సర్స్ ఏం చదువుకోవాలి. సో ఆ షార్ట్ ఆన్సర్స్ అనేవి డెఫినెట్గా ఏ చాప్టర్లోంచి మనం షార్ట్ ఆన్సర్స్ చదువుకోవాలి చాప్టర్ వైజ్గా. ఎందుకంటే ఇక్కడ వదిలేయడానికి లేదు, ఈ చాప్టర్ నేను వదిలేసుకుంటాను అనుకోవడానికి. ప్రతి చాప్టర్లో ఏమేమి ఉంటాయనేది ఫస్ట్ మనకు క్లారిటీ ఉండాలి. అప్పుడు మనం ఏం చదువుకోవాలి, మనకున్న టైం ఎంత, దాన్ని బట్టి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అది తెలుసుకుంటాం. మనం అసలు ఫస్ట్ ఏమున్నాయో మనకు తెలియదు, ఏం లేవో తెలియదు, దాన్ని బట్టి మనం ఏం చదువుకోవాలనేది క్లారిటీ ఉండదు, మనకున్న టైం ఎంత. సో డెఫినెట్గా ఇవి మీకు బాగా హెల్ప్ అవుతాయి. తప్పకుండా మొత్తం ఏమేమి టాపిక్స్లో షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయనేది మాత్రం లాస్ట్ వరకు చూడండి, చెక్ చేసుకున్నాను. ఒకసారి నేను ఇప్పుడు రాస్తున్నది ఎస్ఏక్యూస్. చాప్టర్ వైజ్గా తీసుకుందాం. ఇక్కడ మనం ఫస్ట్ చాప్టర్ వచ్చేసి సాలిడ్ స్టేట్. ఎన్ని ఇస్తారు? ఓల్డ్ ప్యాటర్న్ ప్రకారం మీరు రాసిన మన జూనియర్ ఇంటర్ లా కాదు, పాత ఓల్డ్ ప్యాటర్న్ ప్రకారం ఏంటంటే కోవిడ్ ముందు 2 years బ్యాక్ ఎప్పుడు ఎలా ఉండేది, 8 ఇస్తే 6 రాయాలి. ఈచ్ షార్ట్ ఆన్సర్ క్యారీ ఇస్తే 4 marks. ప్రతి షార్ట్ ఆన్సర్స్కి 4 marks అని తెలుసు మీకు. 8 ఇస్తే 6 రాయాలి. కాబట్టి ఇక్కడ మనం ఏమేమి చదువుకోవాలో చూసుకోండి. సాలిడ్ స్టేట్, దీనిలో వచ్చేసి బ్రాగ్స్ ఈక్వేషన్, సెకండ్ వచ్చేసి స్క్వాట్కీ డిఫెక్ట్ అండ్ ఫ్రెంకెల్ డిఫెక్ట్. నేను ఈ చాప్టర్లో 2 ఇస్తున్నాను, మిగతావన్నీ 2 marks. 2 marksకి మళ్ళీ వేరే ఇంకొక వీడియో చేస్తాను, ఎందుకంటే ఇవన్నీ చెప్పేటప్పటికి చాలా లెంగ్తీ అయిపోతుంది. అవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ 3 videos. దీనికి ముందు వీడియో లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి, 15 లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించి 3 ఇస్తే 2 రాయాలి. నేను అందుకే ఇక్కడ 3 డివైడ్ చేసి చూపించాను. మీరు ఏం చదువుకోవాలో మీకే క్లారిటీ ఉంటుంది. 3 ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్, మీరు 2 రాయాలి. సో మీరు 2 topics చదువుకుంటారా, 3 చదువుకుంటారా అనేది మీ ఇష్టం. అలాగే ఇప్పుడు దీనిలో షార్ట్ ఆన్సర్స్ ఏం చదువుకోవాలనే క్వశ్చన్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో పిఎస్ఏక్యూస్ ఏం చదువుకోవాలనేది ఇస్తాను. నేను ఇక్కడ 2 ఇచ్చాను, మిగతావన్నీ పిఎస్ఏక్యూస్లో పెట్టుకుందాం మనం. తర్వాత సెకండ్ చాప్టర్ వచ్చేసి సొల్యూషన్స్. సో సొల్యూషన్స్లో ఏం చదువుకోవాలి ఇక్కడ అంటే ఫస్ట్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, అంటే మొలారిటీ ప్రాబ్లం, మొలారిటీ అలా అవి కూడా పెట్టేస్తాను ఇక్కడ. ఒకవేళ మన 2 marks కొంతమంది నేను ఎక్కువ చదవలేను అని వదిలేసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం అనవసరంగా మార్కులు పోగొట్టుకోకుండా ఉండాలంటే కాన్సన్ట్రేషన్ మెథడ్స్ కూడా ఇక్కడే రాసేసుకుందాం. మొలారిటీ, డెఫినేషన్, బేస్డ్ ప్రాబ్లం, దాని మీద ఉన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి. నేను ఈ చాప్టర్ వీడియోస్ చేయలేదు, చక్కగా మీకు బాగా హెల్ప్ అయ్యేలాగా ఐపీకి ఆబ్జెక్టివ్కి ముందు ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా నేర్చుకోవాలనేది ఈ చాప్టర్ మీద వీడియోస్ పెడతాను. సొల్యూషన్స్ మీరు చేయలేదు, సాలిడ్ స్టేట్లో చేయలేదు, బట్ లాంగ్ ఆన్సర్స్ అన్నీ ఆల్మోస్ట్ వీడియోస్లో ఉన్నాయి, అన్ని లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి. షార్ట్ ఆన్సర్స్ కూడా చాలా వరకు ఉన్నాయి, పెట్టనివి ఇప్పుడు మీకు అప్లోడ్ చేస్తాను. తర్వాత సేమ్ అలాగే మొలాలిటీ, డెఫినేషను, బేస్డ్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. నేను మీకు వీడియోస్ కూడా పెడతాను. ఇవి
మొలాలిటీ డెఫినిషన్ అండ్ బేస్డ్ ప్రాబ్లమ్స్. మోల్ ఫ్రాక్షన్ చక్కగా 2 మార్క్స్ కూడా కవర్ అవుతాయి. ఎందుకంటే చాప్టర్ వెయిటేజ్ కూడా నేను ఇక్కడ 4+2 వెయిటేజ్ అని చెప్తున్నాను. చాప్టర్ వెయిటేజ్ వచ్చేసి 4+2, ఒక షార్ట్ ఆన్సర్ ఒక VSAQ వస్తుంది. ఇదేమో 4 లేదా 2+2, 4 మార్క్స్ అన్నా వస్తుంది లేదా 2 2లు అన్నా వస్తాయి ఇక్కడ. సో మోల్ ఫ్రాక్షన్ అండ్ బేస్డ్ ప్రాబ్లమ్స్. కాకపోతే 2 మార్క్స్ అనేది మనం చెప్పుకున్నట్టు యాస్టీస్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 30% డిలీట్ అయిపోయింది కాబట్టి. తర్వాత ఇక్కడ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. దీన్నే మనం RLVP అంటాం. తర్వాత రౌల్స్ లా అండ్ ఇట్స్ ప్రాబ్లం. రౌల్స్ లా అండ్ ఇట్స్ ప్రాబ్లమ్స్ ఏ ఉంటే. తర్వాత పాజిటివ్ డీవియేషన్స్, నెగిటివ్ డీవియేషన్స్. ఐడియల్ సొల్యూషన్స్కి పాజిటివ్, నాన్ ఐడియల్ సొల్యూషన్స్కి పాజిటివ్, నెగిటివ్ డీవియేషన్స్. డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. కొంచెం డెరివేషన్ పార్ట్ లాగా ఉంటుంది, అది రాయాలి. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. సో 2 చాప్టర్స్లో ఇవి. దాన్ని బట్టి మీరు 8 ఇస్తారు, 6 రాయాలి. కాబట్టి మీరు ఎన్ని చదువుకోవాలనేది మొత్తం చూసుకున్నాక క్లారిటీతో చదువుకోండి. 2 చాప్టర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ కైనెటిక్స్లో ఏమీ రాయట్లేదు, ఎందుకంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ కైనెటిక్స్లోంచి లాంగ్ ఆన్సర్ వస్తుంది. ఉన్నవన్నీ నేను లాంగ్ ఆన్సర్లో పెట్టేశాను. మీరు లాంగ్ ఆన్సర్ చెక్ చేసుకోండి. లాంగ్ ఆన్సర్కి సంబంధించిన క్వశ్చన్స్ చెక్ చేసుకుంటే ఫిజికల్ కెమిస్ట్రీలో ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. అక్కడ లాంగ్ ఆన్సర్ లేదు కాబట్టి 4 మార్క్స్నే 2, ఒక చాప్టర్లో 1, ఇంకో చాప్టర్లో ఒక 4 తీసుకుని 8 పెడతారు. కాబట్టి నేను అక్కడ ఎలక్ట్రోకెమిస్ట్రీ కైనెటిక్స్ మొత్తం లాంగ్ ఆన్సర్లో పెట్టాను కాబట్టి ఇక్కడ 4 మార్క్స్లో పెట్టట్లేదు. లేదు, 10 వచ్చాయి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి సర్ఫేస్ కెమిస్ట్రీ. నేను ఇక్కడ 3rd సర్ఫేస్ కెమిస్ట్రీ అంటున్నాను. మీరు మధ్యలో స్కిప్ చేసిన వాళ్ళకి అర్థం కాదు. ఎలక్ట్రోకెమిస్ట్రీ కైనెటిక్స్ ఎందుకు రాయలేదు అనుకుంటారు. ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ లాంగ్ ఆన్సర్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయట్లేదు. సర్ఫేస్ కెమిస్ట్రీ ఎక్కువ టాపిక్స్ డిలీట్ అయిపోయి ఉన్నాయి దీనిలో. మీరు అంటే మొత్తం వీడియోస్ ఉన్నాయని తెలియని వాళ్ళకి మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఒక వీడియో 30% డిలీటెడ్ టాపిక్స్ ఏంటి అనేది పెట్టాను, ఒక వీడియో లాంగ్ ఆన్సర్స్ ఏంటి అనేది పెట్టాను, క్వశ్చన్స్ ఏంటి. ఆ ఇచ్చిన లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నీ నా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాయి. ఇప్పుడు షార్ట్ ఆన్సర్స్ వీటిల్లో ఎక్స్ప్లెయిన్ చేయని వాటిని మీకు పెడతాను, అప్లోడ్ చేస్తాను. సర్ఫేస్ కెమిస్ట్రీలో వచ్చేప్పటికి నేను ఆర్డర్లో 11th 1 అనే రాస్తున్నాను. 10 ఆల్రెడీ అయిపోయింది కాబట్టి 11th 1 దీనిలో ఇక్కడ డిఫరెన్సెస్ బిట్వీన్ ఫిజికల్ అడ్జార్ప్షన్ అండ్ కెమికల్ అడ్జార్ప్షన్. సో ఇక్కడ సర్ఫేస్ కెమిస్ట్రీలో వచ్చేప్పటికి డిలీటెడ్ వచ్చింది కాబట్టి 4+2 రావటానికి పాసిబిలిటీ ఉంది. నేను ముందే చెప్తున్నాను మీకు,
2 మార్క్స్ వస్తుందా రాదా అనేది ఒక డౌట్. ఎందుకంటే కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, పాలిమర్స్ ప్యూర్లీ 2 మార్క్స్ వెయిటేజ్ చాప్టర్స్, అక్కడ 4 2 మార్క్స్ పోయాయి. కాబట్టి సర్ఫేస్ కెమిస్ట్రీ వీటిలో కూడా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందుకని 4+2 అని రాశాను. నెక్స్ట్ లియోఫిలిక్ అండ్ లియోఫోబిక్. లియోఫిలిక్ అండ్ లియోఫోబిక్ కొల్లాయిడల్ సొల్యూషన్స్. కొల్లాయిడల్ సొల్యూషన్స్, వీటిని టైప్స్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్స్ అని కూడా అనొచ్చు. ఇదే ఆన్సర్ని టైప్స్ ఆఫ్ కొల్లాయిడల్ సొల్యూషన్స్ లేదా లియోఫిలిక్ లియోఫోబిక్ అని కూడా అడగచ్చు. తర్వాత కొన్ని కాంపౌండ్స్ అంటే మిల్క్, స్మోక్ ఇలాంటివి ఇచ్చి వాటిలో డిస్పర్స్డ్ ఫేజ్ ఏంటి, మీడియం ఏంటి, ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్ అని అడుగుతారు. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఈ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అవన్నీ పెడతాను మీకు, అప్పుడు మీకు చదువుకోవటం కూడా ఈజీగా అనిపిస్తుంది. సో ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ డిస్పర్స్డ్ ఫేజ్ అండ్ మీడియం అని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ dispersion, phase and medium, type of solutions, type of solutions. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అవే ఇస్తారని కాదు, మోడల్స్ అయినా మారచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్, క్లౌడ్, ఫాగ్, స్మోక్, గోల్డ్ సొల్యూషన్. ఇలా ఇవి మీకు వీటికి ఆన్సర్స్ కావాలి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ పెడతాను. ఇలా ఇచ్చి దానిలో మిల్క్కి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్మోక్ తీసుకున్నాం అనుకోండి, స్మోక్లో ఫేజ్ అంటే కార్బన్ పార్టికల్స్, మీడియం అంటే ఆ పార్టికల్స్ ఎక్కడికి వెళ్తాయి, గాలిలోకి వెళ్తాయి కాబట్టి మీడియం ఎయిర్ అని చెప్తాం. టైప్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఏరో సొల్యూషన్ అంటాం, అలా చెప్పాలి. ఓకే, కెటాలిసిస్ లేదు, ఎమల్షన్స్ లేదు, ఇంకా మిగతా టాపిక్స్ అన్నీ కూడా. ఇంకొకటి విసెల్ అంటే ఏంటి, క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. విసెల్ డెఫినిషన్, క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్, క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్. ఇది సో మ్యాక్సిమం వీటిలోంచే వస్తాయి. ఇంకా 2 మార్క్స్ ఉంటాయి. 2 మార్క్స్ నేను సపరేట్ వీడియో 2 మార్క్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నిటి కలిపి ఒక వీడియో ఇస్తాను, అప్పుడు దానిలో చూసుకొని చదువుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా ఉన్నాయిగా టాపిక్స్. సర్ఫేస్ కెమిస్ట్రీ తర్వాత మెటలర్జీ. మెటలర్జీ టాపిక్ మొత్తం డిలీటెడ్ కాబట్టి దానిలో ఏమి రాయట్లేదు నేను. మెటలర్జీ అనే టాపిక్ లేదు. ఎలక్ట్రోకెమిస్ట్రీ కైనెటిక్స్ 8 మార్క్స్లో ఉంది. సో మెటలర్జీ అయిపోయిన తర్వాత ఏముంది, పీ బ్లాక్ ఎలిమెంట్స్. పీ బ్లాక్ ఎలిమెంట్స్ నేను మామూలుగా అన్ని క్వశ్చన్స్ ఇవ్వకుండా టాపిక్ వైజ్గా ఇస్తున్నాను. ఎందుకంటే మీకు క్వశ్చన్ రాసేస్తే కొంతమంది ఇది ఏ చాప్టర్లో ఉంది అని అనుకుంటారేమో అని చాప్టర్ దానికి సంబంధించిన 4 మార్క్స్ ఇస్తున్నాను. పీ బ్లాక్ ఎలిమెంట్స్లో కూడా మనకు లాంగ్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ ఏమైనా ఉన్నాయా చూసుకుందాం, అంటే చాప్టర్ వైజ్గా చూద్దాము. ఫస్ట్ గ్రూప్ 15 చూసుకుందాం. గ్రూప్ 15 లేదా 5th A గ్రూపులో R50A రోమన్ నంబర్, దీనిలో వచ్చేప్పటికి ఏమున్నాయో ఒక్కసారి చర్చించుకోవాలి మనం. అమోనియా HNO3 అయిపోయింది. తర్వాత దానిలో ఇంకా 4 మార్క్స్ అంటే ఆక్సియాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ అనేది డిలీటెడ్లో ఉంది. తర్వాత ఉంటే ఎల్లోట్రోప్స్ ఆఫ్ ఫాస్ఫరస్ ఒక్కటి చదువుకోవాలి. ఎల్లోట్రోప్స్ ఆఫ్ ఫాస్ఫరస్, ఫాస్ఫోరస్ ఇది ఒక్కటే దేనిలో. తర్వాత వచ్చేసి గ్రూప్ 16 తీసుకుందాం. R60A. సో ఇక్కడేమున్నాయి, ఓజోన్ LAQలో వెళ్ళిపోయింది.
నెక్స్ట్ అంటే ఇప్పుడు నెంబర్ వేయాలి కదా, 15th ఇది. తర్వాత 16th వచ్చేసి గ్రూప్ 16లో ఏముంటుంది, SO2 SO3 స్ట్రక్చర్స్ 2 రాస్తాను ఇక్కడ నేను. స్ట్రక్చర్స్ ఆఫ్ SO2 and SO3. 17th one, structures of SF4 and SF6. తర్వాత ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ సల్ఫర్, అది కూడా ఇక్కడ రాస్తాను నేను. ఈ చాప్టర్ అయిపోతుంది అప్పుడు. నెక్స్ట్ బోర్డ్ డ్రాప్ చేసుకుందాం. ఆక్సో యాసిడ్స్ ఆఫ్, ఓన్లీ నేమ్స్ వాటి ఫార్ములాస్ చాలు. సల్ఫర్ ఎల్లోట్రోప్స్ ఆఫ్ సల్ఫర్. నైన్టీన్ ఇక్కడికి నన్ను ఒక్కటే ఇంకా అయిపోవచ్చు. లాస్ట్లో ఉన్నాం, ఇంకా కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు నేను ఏవైతే క్వశ్చన్స్ ఇస్తున్నానో ఇవన్నీ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ వీడియోస్లో వస్తాయి. అండ్ ఇవన్నీ కలిపి నేను ఇంతకుముందు చెప్పాను, చాలామంది స్టూడెంట్స్కి తెలుసు. ఒక బుక్ రాశాను అని తెలుసు, అది ప్రింట్ చేయించాను. దాన్ని కాస్ట్ కూడా ఫస్ట్లో 100కి ఇచ్చిన తర్వాత తగ్గించేసాను, ఎక్కువ మంది తీసుకుంటున్నారు కాబట్టి అని. ఎవరైనా కావాలి అంటే 70% సిలబస్తో నేను ఇప్పుడు బోర్డు మీద ఏవైతే క్వశ్చన్స్ రాశానో వాటన్నిటికీ నేను మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో, అంటే చదువుకోవడానికి కంఫర్ట్గా అర్థమయ్యేలాగా ఉండేలాగా రాసిన ఒక ప్రింట్ చేసిన మెటీరియల్ నా దగ్గర ఉంది. ఎవరైనా కావాలంటే మాత్రం తప్పకుండా కాంటాక్ట్ చేయండి, ఓకేనా? సో ఇవి గ్రూప్ 16లో 19 క్వశ్చన్స్ అయ్యాయి. నెక్స్ట్ ఏమున్నాయి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం, అంటే నెక్స్ట్ టాపిక్స్ చాప్టర్స్లో ఏమున్నాయి అనేది, ఓకేనా? Group 17 or 70A. సో దీనిలో క్వశ్చన్ నెంబర్ 20 కదా. ఏమున్నాయి అంటే ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ చదువుకుంటే ఎక్కడ ఏమడిగినా స్ట్రక్చర్స్ రాయచ్చు మనం. డెఫినేషన్ దాని మీద క్లాసిఫికేషన్ ఉంటుంది ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అంటే. తర్వాత గ్రూప్ 18లో ఏం లేదు, ఎందుకంటే ఉన్నవన్నీ కూడా షార్ట్ ఆన్సర్స్ అన్ని కలిపేసి లాంగ్ ఆన్సర్లో పెట్టేశాను నేను, కాబట్టి గ్రూప్ 18 రాయట్లేదు. నెక్స్ట్ సర్ఫేస్ కెమిస్ట్రీ లేదు, మెటలర్జీ లేదు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. KMnO4, K2Cr2 ఇవన్నీ లేవు. చాలా రేర్ కేసెస్లో ఇంటర్స్టీషియల్ కాంపౌండ్స్ అని అంటారు. ఒకవేళ మనం అది అంటే ఇక్కడ జనరల్గా డిలీటెడ్ దగ్గర కొన్ని కాంపౌండ్స్ ఆఫ్ ట్రాన్సిషన్ అన్నాడు. సో ఇంటర్స్టీషియల్ అడుగుతాడా అడగనదే డౌట్. అయినా సరే ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే ఎందుకైనా మంచిదిలే అనుకుంటే చదువుకొని రాస్తాను. అది కూడా ఇంటర్స్టీషియల్ కాంపౌండ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా. ఇంటర్స్టీషియల్ కాంపౌండ్స్. తర్వాత ఇంతవరకు డి అండ్ ఎఫ్కి సంబంధించి. తర్వాత కాంప్లెక్స్ కాంపౌండ్స్ దీనిలోనే ఉంటుంది, అది కూడా ఇక్కడే రాసేద్దాం. కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఇది కూడా టాపిక్. కాంప్లెక్స్ లేదా కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటాం.
కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో ఈ టాపిక్లో వచ్చేప్పటికి ఏముంటాయో చూద్దాం. బాగా ఇంపార్టెంట్, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. వెర్నర్స్ థియరీ చాలా చాలా ఇంపార్టెంట్, వెర్నర్స్ థియరీ అనేది. తర్వాత వెర్నర్స్ థియరీ అయితే వీబీటీ మీద చాలా తక్కువ అడిగేది. దాని మీద నేను ఆబ్జెక్టివ్ కోసం ఒక వీడియో కూడా 2 వీడియోలు చేసి పెట్టాను. వ్యాలెన్సీ బాండ్ థియరీ మీద ఒక బిట్ మెయిన్స్లో వస్తుంది కాబట్టి ఎంసెట్లో కూడా. తర్వాత ఇంకా టాపిక్స్ ఏమున్నాయి, ఐయుపిఎస్సి నేమ్స్, దీని మీద కూడా వీడియో పెడతాను. ఐయుప్యాక్ నేమ్స్ అంటే ఎగ్జాంపుల్స్, ఒక కాంపౌండ్ ఇచ్చి నేమ్ రాయమంటాం, నేమ్ ఇచ్చి కాంపౌండ్ ఏంటని అడగటం, అది ఐయుపిఎస్సి నేమ్స్ అంటే. మెటల్ కార్బోనైడ్స్, ఇవి. సో డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో మెయిన్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవి. దీని తర్వాత మనం ఇక్కడ ఇంకా మెటలర్జీ లేదు కదా, బయోమాలిక్యూల్స్ ఏముంటాయి ఒకసారి చూద్దాం. తక్కువ ఉన్నాయి, ఎక్కువ టాపిక్స్ డిలీట్ అయిపోయినాయి కాబట్టి చాలా 1-2 ఆన్సర్స్ క్వశ్చన్సే ఉంటాయి దానిలో. ఇక్కడ రాద్దాం. బయోమాలిక్యూల్స్, బయోమాలిక్యూల్స్లో వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, కొన్ని టాపిక్సే ఉన్నాయి. క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, తర్వాత వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్, ఇంకా అక్కడ పెద్దగా ఏం లేవు. తర్వాత ఏముంది, ఎమినో యాసిడ్స్ ఉన్నాయి. ఎమినో యాసిడ్స్ అంటే ఏంటి, ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్. ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్. ఎమినో యాసిడ్స్. నెక్స్ట్ ఇది ఎమినో యాసిడ్స్ సంబంధించి. ప్రోటీన్స్, గ్లోబ్యులార్ ఫైబ్రస్ ప్రోటీన్స్, గ్లోబ్యులార్ ఫైబ్రస్ ప్రోటీన్స్. ఇంకా అంటే ప్రోటీన్స్లో మనకి డీనాచురేషన్ ఇవి కూడా ఉంటాయి, అవన్నీ 2 మార్క్స్లో చదువుకుందరు. తర్వాత ఇంకేముంది, లాస్ట్ న్యూక్లిక్ యాసిడ్స్ మీద చాలా తక్కువ అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో అందుకని నేను అక్కడ ఏమి ఇవ్వట్లేదు అని ఉంటే 2 మార్క్స్లో చదువుకుంటారని చెప్పేసి ఇవే ఇక్కడ ఉంది, ఇక్కడ బయోమాలిక్యూల్స్. తర్వాత పాలిమర్స్ చాప్టర్ డిలీటెడ్ కంప్లీట్గా, కెమిస్ట్రీ అండ్ ఎవ్రీడే లైఫ్ కూడా డిలీటెడ్, అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో వెరీ ఫ్యూ, మిగతావన్నీ నేమ్డ్ రియాక్షన్స్ అని పెట్టేస్తాను నేను ఇక్కడ. డైరెక్ట్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ అని రాసేసుకుందాం మనం. ఈ మొత్తం రబ్ చేసేసి లాస్ట్లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏముంటాయి అనేది. సో మళ్ళీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో క్వశ్చన్స్ రాసే ముందు అందరికీ చెప్పేది ఏంటంటే, నా వీడియోస్ మీ అందరికీ బాగా నచ్చుతున్నాయని నాకు కామెంట్స్లో చెప్తున్నారు, చాలా యూజ్ అవుతుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎక్కువ మీకు హెల్ప్ అవ్వాలి అంటే నేను బాగా చేసి పెట్టాలి, ఎక్కువ వీడియోస్ పెట్టాలి. సో ఎక్కువ పెట్టాలంటే మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతున్నాయని అర్థం. ఎక్కువ మందికి రీచ్ అయినప్పుడు అందరూ అంటే యూజ్ అవుతున్నాయని నాకు చెప్తారు కాబట్టి నాకు అదే ఎనర్జీ కదా, అప్పుడే కదా నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాను. సో ఎక్కువ మంది నాకు కమెంట్స్లో చెప్పాలి, అర్థమవుతున్నాయని చెప్పాలి అంటే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కాబట్టి వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి. ఓకే, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏం చదువుకోవాలో జస్ట్ ఒక 4-5 రాసేసుకుందాము, దాంతో షార్ట్ ఆన్సర్స్ అయిపోతాయి. ఇంకొక వీడియోలో విఎస్ఏక్యూస్ ఏం చదువుకోవాలనేది కూడా పెడతాను నేను. అన్ని 3 చూసుకోండి, అప్పుడు ఏం చదువుకోవాలనేది ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత ఇంకొక వీడియోలో ఏం చదవాలి, ఎలా చదవాలి, మనకు చదువు మీద ఇంట్రెస్ట్ ఎలా రావాలి, సో దీని మీద కొంచెం మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఒక వీడియో పెడతాను. ఓకేనా? సో ఆర్గానిక్ కెమిస్ట్రీ
సో 30 ఒకే ఒకటి రాస్తున్నాను ఇక్కడ చూడండి. ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఫినోల్, నేచర్ ఆఫ్ ఫినోల్, ఫినోల్ లేదా ఫినోల్స్. సో ఓవరాల్గా 30 షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. అండ్ ఇంకా ఏమి రాయట్లా, నేమ్డ్ రియాక్షన్స్ అని పెట్టేస్తా. అది బిఎస్ఏక్యూ అవ్వచ్చు, షార్ట్ ఆన్సర్ అవ్వచ్చు, లాంగ్ ఆన్సర్ ఎక్కడైనా కవర్ అవుతాయి. నేను అంతకుమించి చదవలేనండి అంటే 30 ఎక్సలెంట్, 30 బ్రహ్మాండం సరిపోతాయి. నేను ఇందాక చెప్పాను బుక్ గురించి. ఆ బుక్లో ఇప్పుడు రాసిన ప్రతిదీ ఉంది. నేను బోర్డు మీద ఏం రాశానో ప్రతిదానికి ఆన్సర్ ఉంది. అవన్నీ చదువుకుంటే బ్రహ్మాండం 60 వస్తాయి. 2 మార్క్స్ కూడా ఉన్నాయి. 2 మార్క్స్ కూడా నీట్గా నేను ఏవైతే 2 మార్క్స్ బోర్డు మీద రాస్తానో నెక్స్ట్ వీడియోలో ఆ 2 మార్క్స్ అనేటికి ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, మీకు బాగా హెల్ప్ అవుతుంది. చూడండి తర్వాత ఇక్కడ ఏం రాస్తున్నాను చూడండి. నేను ఆల్ నేమ్డ్ రియాక్షన్స్ అండ్ ఆల్ నేమ్డ్ రియాక్షన్స్ 30 షార్ట్ ఆన్సర్స్ ఇచ్చాను, 15 లాంగ్ ఆన్సర్స్ ఇచ్చాను. మిగతా విఎస్ఏక్యూస్కి ఇంకొక వీడియో పెడతాను. ఓకేనా, కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూస్తేనే ఏమున్నాయనేది మీకు ఐడియా ఉంటుంది. కాబట్టి లాస్ట్ వరకు చూడండి, మీకు బాగా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వీడియోలో విఎస్ఏక్యూస్ ఉంటాయి, చూసుకోండి. విఎస్ఏక్యూస్ మీద క్వశ్చన్స్ మాత్రం. ఓకేనా, థ్యాంక్ యూ.